నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, పిల్లల పురోగతి బాగున్నాయి. అనవసరమైన వ్యక్తుల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. బంధువుల్లో ఉన్న వ్యక్తులు అసూయ ద్వేషాలతోటి చేసినటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల మీరు ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది. సన్నిహితులు మన వాళ్ళని చెప్పని నమ్మి కొన్ని విషయాలు వాళ్ళు చెప్తే వాళ్ళు మీ వ్యక్తిగత కుటుంబ విషయాన్ని బయట చెప్పడం, మిమ్మల్ని ఇబ్బందులు పాలు చేయడానికి ప్రయత్నాలు చేయటం అనేది జరుగుతుంది. కనుక ఎవరిని నమ్మి మీ మనసులో మాట మాత్రం చెప్పొద్దు. అందువల్ల మీరు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి ఎన్ని విధాలుగా సహాయం చేసినప్పుడు కూడాను మీకు అవసరం వచ్చేటప్పటికి ఎవరు అందుబాటులో ఉండరు, ఏదో కారణాలు చెప్తారు. చివరికి ఫోన్ చేసినా కానీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంత అవమానంగా భావిస్తారు. ఏమిటి పదే పదే ఇలా అవమానాలు మనకి సమాజంలో ఎదురవుతున్నాయని చెప్పని మీరు అనుకుంటారు. అలా మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు. సమాజం తీరంతా అదే విధంగా ఉంది. మనుషులకి మధ్య ఉన్నవి ఆర్థిక సంబంధాలు తప్ప ఎక్కడ స్నేహాలు, ప్రేమలు ఏమీ లేవు. ఇవి కలియుగం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఇలా ప్రవర్తిస్తామని చెప్పడం నా బాధ్యత కాదు. నేను ఆ మాట అంటం లేదు. ఉన్నటువంటి పరిస్థితిని ఏదైతే ఉందో దాన్ని వివరిస్తున్నాను. అంతేగాని మానవ సంబంధాలు మొత్తం కలుషితం చేయాలనే భావంతో నేను ఈ విధంగా మాట్లాడటం లేదు. మీకు ఎదురయ్యే సంఘటనలు, దానివల్ల మీరు తీసుకోవచ్చిన మానసికమైన నిర్ణయాల గురించి మాత్రమే ప్రస్తావించాను. అంతవరకే. సంతాన సంబంధమైన విషయాలు బాగున్నాయి. కళా సంబంధమైన విషయాలు, క్రీడా సంబంధమైన విషయాలు, ఇతర భాషలు నేర్చుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ లాభించే పరిస్థితిగా, మీకు ఉపయోగపడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఉన్నతాధికారులతోటి, రాజకీయ నాయకులతోటి ఉన్నటువంటి పరిచయాల వల్ల ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేటు పరంగా కానీ కొన్ని ఆర్డర్లు వస్తాయి. నూతన వ్యాపారానికి ఊతం అనేది దొరుకుతుంది. ఏదో ఒక వ్యాపారం చేయాలనేటువంటి మీ భావన ఏదైతే ఉందో అందులో దిగుతారు. సానుకూల ఫలితాలను పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రాప్తి ఉంది. ఉద్యోగంలో మంచి బాధ్యతలు ఉంటాయి, మంచి జీతం ఉంటుంది. ఏమీ ఆందోళన పడవలసిన అవసరం లేదు. పిల్లలు ఎట్టుపోతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు అనే విషయం మీద మాత్రమే మీరు దృష్టిని కేటాయించండి. మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసంతో ప్రవర్తించద్దు. పిల్లలు మన వాళ్ళే కదా, మనకు చెప్పకుండా ఎక్కడికి పోతారో, మనకు చెప్పకుండా ఏం చేస్తారు అనే మాట మాత్రం అనుకోవద్దు. అన్ని విషయాల్ని పరిశీలన చేసుకొని ఎప్పటికప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, ఎంబీబీఎస్ కానివ్వండి, ఐఐటి కానివ్వండి, సివిల్ సర్వీసులు కానివ్వండి, బ్యాంకు పోటీలు కానివ్వండి, పరీక్షలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇవన్నీ కొంత వ్యతిరేక ధోరణిలో నడుస్తున్నాయి. చేయవలసినంత కృషి చేయట్లేదు అని చెప్పని మీకే అర్థమవుతుంది. కాన్సన్ట్రేషన్ ఎక్కడో తప్పుతోంది. ఆ కాన్సన్ట్రేషన్ని పెట్టండి. మీరు చదువు మీద దృష్టి కేంద్రీకరిస్తే సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. కొద్ది రోజులు శ్రమిస్తే సానుకూలమైనటువంటి రోజులు చాలా కాలం అనుభవించవచ్చు. ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని మీరు ప్రవర్తించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఆరావళి కుంకుమతోటి మహాలక్ష్మీదేవి పూజ చేయండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మకర రాశి వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.